ఓం శ్రీమాత్రే నమః. ప్రాణం పోయినా సరే మీనరాశి వారు మాత్రం డిసెంబర్ నెల చివరి వారంలో ఈ స్త్రీని అసలు వదిలిపెట్టకండి. ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి. రాళ్ళు వేసిన చేతిలోనే పూలుగా మారిపోతున్నది. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? డిసెంబర్ నెల ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? చివరి వారంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది? మీరు ఏ స్త్రీని విడిచిపెట్టకూడదు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదములు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితం అయితే మునిపన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీనరాశి వారి జీవితంలో డిసెంబర్ నెల చివరి వారంలో మీరు ఈ స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకూడదు. తెలుగు అక్షరం పాగుణింతంలో ఏదైనా అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం పేరు మొదలైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు. ఈ మీనరాశి వారికి ఈ సమయం వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే దక్కబోతోంది. డిసెంబర్ నెల వీరి జీవితంలో మీరు కలలో కూడా చూడని నమ్మలేని మార్పులు ప్రతి సమయంలో చూస్తారు. ప్రారంభించిపోయే పనులలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శివ పంచాక్షరి స్తోత్రం చదవడం వలన ఆపదలు తొలగడంతో పాటు శ్రేయస్కరం కలుగుతుంది. మనోబలంతో పనులను ప్రారంభించండి. విజయం మీ వైపు ఉంటుంది. శ్రమ పెరిగిన ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి రాకుండా పనులను సవ్యంగా పంచుకోవాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక పనులను మధ్యలో వాయిదా వేయకండి. ఫలితం వచ్చే వరకు కూడా క్రమంగా కృషిని కొనసాగించండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ పరిధిలోనే ఉండడం మీకు మంచిది. మేలు చేయబోతే కూడా కొన్నిసార్లు కీడు ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నందున జాగ్రత్తలు అవసరం. శ్రీ లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. శ్రమకు తగిన ఆర్థిక ఫలితాలు లభిస్తాయి. నిర్ణయాలు తీసుకునే ముందు ఇంటి వారి సలహా తీసుకోండి. పెట్టుబడుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మొహమాటం వలన సమస్యలు తల ఎత్తకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి అడుగు కూడా ఆలోచన పూర్వకంగా వేయండి. అనుభవంతో పనిచేస్తే పెద్దగా ఎటువంటి సమస్యలు కూడా ఎదురుకావు. విష్ణు సహస్రనామాలు చదవడం శ్రేయస్సునిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి వారి జీవితం ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ డిసెంబర్ నెల ఈ మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ డిసెంబర్ నెల మీనరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అధిక శాతం మీకు ఈ సమయంలో మంచి మార్పులే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి వారు ఈ నెల ద్వితీయార్థంలో కుజుడు, రవి, శుక్రులు 10వ ఇంటికి అంటే రాజస్థానంలోకి చేరడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డిసెంబరు గురువు 4వ ఇంటి అంటే సుఖస్థానంలోకి మారడం వల్ల గృహ సంతోషం, వాహన యోగం కలుగుతాయి. 1వ ఇంట్లో జన్మ శని ఉన్నప్పటికీ ఇతర గ్రహాల బలం అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఇది కెరియర్లో మలుపు తిప్పే నెలగా చెప్పవచ్చు. డిసెంబర్ నెల కుజుడు డిసెంబర్ 16 తర్వాత రవి 10వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. పదోన్నతి లేదా అధికార బాధ్యతలు స్వీకరిస్తారు. పై అధికారులు ప్రశంసలు కూడా పొందుతారు. ఈ నెల 9వ ఇంట్లో గ్రహాల సంచారం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ పనితీరుతో సహోద్యోగులను కూడా మీరు ఆశ్చర్యపరుస్తారు. అయితే జన్మశని కారణంగా పని ఒత్తిడి, అలసట ఉంటుంది. ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ నెల చాలా బాగుంటుంది. వృత్తిలో ఉన్న ఆదాయం అనేది పెరుగుతుంది. ఆదాయం గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగ జీవితం పెరుగుదల లేదా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లాభం చేకూరవచ్చు. 12వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో
గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహనాలు కొనుగోలు కోసం ఖర్చు కూడా చేస్తారు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. కానీ ఊహాజనిత వ్యాపారాల్లో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం కూడా నెలకొంటుంది. బంధువుల రాకతో సందడి కూడా ఉంటుంది. అయితే 1వ ఇంట్లో శని వలన మీలో కొంత నిరాశ, నిస్పృహ ఉండవచ్చు. అది కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు గురి చేయవచ్చు. మీ యొక్క భావాలను వారితో పంచుకోవడం కూడా మంచిది. జీవిత భాగస్వామితో సంబంధాలు ఒకటే సమయంలో చాలా బాగుంటాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ కూడా అవసరం. జన్మరాశిలో శని వలన కీళ్ల నొప్పులు, అలసట, దీర్ఘకాలిక సమస్యలు కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు. కానీ 6వ ఇంట్లో కేతువు రోగ నిరోధక శక్తిని ఇస్తాడు. 4వ ఇంట్లో గురువు వలన ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు జాగ్రత్త పడాలి. యోగా, ప్రాణాయామం చేయడం వలన మానసిక, శారీరక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. వ్యాపారులకు ఇది సువర్ణావకాశం. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం మీకు లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారు విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కుజుడు అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తాడు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక, ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనా కోపం వస్తే వారు బాధపడుతుంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి జీవితంలో ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసే నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలుగుతారు. చూసారు కదా, ఈ మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.